హాయ్ అండి. ఇది ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ అండి. ఇది మన షాప్కి వచ్చి నో డిస్ప్లే, అంటే డిస్ప్లే ఏం కనబడదండి. ఓన్లీ ఆడియో అనేది మాత్రం మనకు వస్తుందండి. రింగ్ టోన్స్ కానివ్వండి, లేదంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు బ్లింక్, జస్ట్ ఆ సౌండ్ టిక్ టిక్ అనే ఒక సౌండ్ మాత్రం వస్తుందండి. ఇది ఎందుకు వచ్చిందంటే, ఇది మొబైల్ వచ్చి కింద పడిందండి. ఇది కింద పడడం వల్ల మనకు వచ్చి బోర్డులో అనేది ఐసీ అనేది డ్యామేజ్ అయిందండి ఇంటర్నల్గా. ఇది డ్యూయల్ బోర్డ్ శాండ్విచ్ బోర్డులు అండి. ఇది శాండ్విచ్ బోర్డులు మనం అప్పర్ బోర్డ్ని సపరేట్ చేసిన తర్వాత ఇది తీరా లోపల చూస్తే ఐసీ అనేది బ్రేక్ అయింది. ప్లస్ వచ్చి కాయిల్ వచ్చి బ్రేక్ అయిందండి. కాయిల్ రీప్లేస్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చి పూర్తిగా డిస్ప్లే రాకుండా ఉండిందండి. ఎప్పుడైతే మనం కాయిల్ చేంజ్ చేసామో ఇది ఫస్ట్ మీరు చూసారు కదా, అది లైట్ బ్లింకింగ్ అనేది వస్తూ ఉండిందండి. అది తీరా ఏమరా అంటే అది ఐసీ ఇష్యూ అండి. అది ఐసీ రీప్లేస్ చేసిన తర్వాత ప్రాపర్గా సెట్ అనేది ఓకే అయిపోయిందండి. ఇది డ్యూయల్ శాండ్విచ్ బోర్డులు అండి. ఇది డ్యూయల్ శాండ్విచ్ బోర్డులు కాబట్టి మనం లోయర్ బోర్డు కూడా మనం రీబాల్ చేసుకొని కూర్చొని నెట్వర్క్, వైఫై, బ్లూటూత్ అన్నీ చెక్ చేయడం జరిగిందండి. కెమెరాస్ కానివ్వండి, లేదంటే రీస్టార్ట్ ఇష్యూస్ కానీ అన్నీ ప్రాపర్గా చెక్ చేసి మనం కస్టమర్కి డెలివరీ అనేది ఇవ్వడం జరిగిందండి. మీకు యాపిల్ డివైజెస్లో ఇలాంటి మోడల్స్ కావచ్చు, ఎనీ రేంజ్ అంటే చిన్న బేసిక్ నుంచి పెద్ద పెద్ద హై రేంజ్ సెట్ వరకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే ఐఫోన్ డివైజెస్లో మన షాప్కి తీసుకురండి. మేము తక్కువ లో ప్రైజెస్లో అనేది చేయిస్తామండి. మన కాంటాక్ట్ నెంబర్ అనేది పైన వీడియోలో డిస్ప్లే అవుతూ ఉంటుందండి. థ్యాంక్ యూ అండి.